So, good evening, all. Today, let us start collocations. First, let us see verb collocations. And before we proceed, you should know what is the meaning of collocation. So, collocations are the words that frequently occur together. So, in another sense, words that generally go together are called collocations. అంటే ఒక వర్డ్ పక్కన మరి ఒక వర్డ్ ఏదైతే వస్తుందో ఆర్డర్‌లో ఆ యొక్క వర్డ్‌ని వచ్చేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అలా ఒక క్రమంలో వచ్చేటువంటి వర్డ్స్‌నే కొలోకేషన్స్ అని చెప్పేసి అంటారు. సో, ఫస్ట్ టేక్ ద వర్బ్ హావ్. యూజింగ్ ద వర్బ్ హావ్, వాట్ వర్బ్స్, వాట్ అదర్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్. సో, ఎగ్జాంపుల్స్ హ్యావ్ ఏ బాత్. సో, హ్యావ్ ఏ బాత్ మీన్స్ స్నానం చేయడం. సో, దిస్ ఈజ్ ఏ కొలోకేషన్. హ్యావ్ ఏ బాత్ అండ్ హ్యావ్ ఏ డ్రింక్. ఓకే. హ్యావ్ ఏ డ్రింక్ పానీయం తీసుకోవడం. అండ్ హ్యావ్ ఏ గుడ్ టైమ్ మంచి సమయాన్ని కలిగి ఉంటాం. హ్యావ్ ఏ హెయిర్ కట్. సో, హెయిర్ కట్ చేయించుకోవటం. హ్యావ్ ఏ హాలిడే. ఓకే. హాలిడేని ఉండటం. హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఏదైనా సమస్య ఉండటం. హ్యావ్ ఏ రిలేషన్‌షిప్ ఏదైనా సంబంధాన్ని కలిగి ఉండటం. హ్యావ్ ఏ రెస్ట్. ఓకే. విశ్రాంతి. హ్యావ్ లంచ్. నెక్స్ట్ హ్యావ్ సింపతి. సో, ఇవన్నీ కూడా కొలోకేషన్స్. ఓకే. హ్యావ్‌తో వచ్చేటువంటి పదాలన్నీ కూడా ఓకే. సో, సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ హియర్. నెక్స్ట్ వెర్బ్ డూ. సో, వాట్ ఆర్ ద అదర్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ అలాంగ్ విత్ డూ? డూ బిజినెస్, డూ నథింగ్, డూ సమ్‌వన్ ఏ ఫేవర్ అంటే ఎవరికైనా మరి హెల్ప్ చేయటం. డూ ద కుకింగ్ వంట చేయడం. డూ ద హౌస్ వర్క్ ఇంటి పని చేయడం. డూ ద షాపింగ్ షాపింగ్ చేయడం. డూ ద వాషింగ్ అప్ శుభ్రం చేసుకోవడం. డూ యువర్ బెస్ట్ ఓకే. నువ్వు మరి నీ యొక్క శక్తి మేరకు ప్రయత్నించడం. డూ యువర్ హెయిర్ ఓకే. మీ యొక్క హెయిర్‌ని మీరు శుభ్రం చేసుకోవడం. డూ యువర్ హోంవర్క్ నీ యొక్క హోంవర్క్ నువ్వు చేయడం. సో, ఇవి వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ విత్ డూ. నెక్స్ట్ మేక్. సో, వాట్ ఆర్ ద కొలోకేషన్స్ విత్ మేక్? మేక్ ఏ డిఫరెన్స్ అంటే తేడాని మనం చూయించటాన్ని మేక్ ఏ డిఫరెన్స్ అంటాం. నెక్స్ట్ మేక్ ఏ మెస్. సో, మెస్ అంటే మరి ఏదో వంట పదార్థం కాదు. ఓకే. మెస్ అంటే పాడు చేయటం. మేక్ ఏ మెస్. మేక్ ఏ మిస్టేక్ తప్పు చేయడం. మేక్ ఏ నాయిస్ శబ్దం చేయడం. మేక్ ఎన్ ఎఫర్ట్ ప్రయత్నం చేయడం. మేక్ ఫర్నిచర్ ఓకే. ఏదైనా ఫర్నిచర్ అంటే వస్తు సామాగ్రి సో, తయారు చేయడం. మేక్ మనీ డబ్బులు సంపాదించడం. మేక్ ప్రోగ్రెస్ అభివృద్ధి చెందడం. మేక్ రూమ్ ఓకే. సో, రూమ్ అంటే గది. అండ్ మేక్ ట్రబుల్ ఓకే. సమస్యని సృష్టించడం. సో, ఇవి కొలోకేషన్స్ విత్ మేక్. నెక్స్ట్ టేక్. సో, వర్బ్ టేక్. సో, వాట్ ఆర్ ద కొలోకేషన్స్ విత్ టేక్? యాహ్! టేక్ ఏ బ్రేక్. బ్రేక్ అంటే సెలవు తీసుకోవడం. ఓకే. టేక్ ఏ ఛాన్స్ అంటే ఒక అవకాశాన్ని తీసుకోవడం. టేక్ ఏ లుక్ ఓకే. టేక్ ఏ లుక్ అంటే చూడటం అనమాట ఎలా ఉన్నామనేది. టేక్ ఏ రెస్ట్ విశ్రాంతి తీసుకోవడం. టేక్ ఏ సీట్
మనం కూర్చోడానికి చైర్ తీసుకోవడానికి టేక్ ఏ సీట్ అంటారు. సో, టేక్ యువర్ సీట్ అంటే కూర్చోమని అర్థం. అంతేగాని సీట్ తీసుకోమని కాదు. నెక్స్ట్ టేక్ ఏ టాక్సీ అంటే టాక్సీలో ప్రయాణం చేయడం. ఓకే. సో, టాక్సీలో ఎక్కడాన్ని టేక్ ఏ టాక్సీ అంటారు. నెక్స్ట్ టేక్ ఎన్ ఎగ్జామ్. సో, పరీక్ష రాయడం. నెక్స్ట్ టేక్ నోట్స్. నోట్స్ రాసుకోవడం. నెక్స్ట్ టేక్ సమ్‌వన్స్ ప్లేస్. వేరే వాళ్ళ యొక్క ప్లేస్‌ని సో, మనం తీసుకోవడాన్ని ఓకే. టేకింగ్ సమ్‌వన్స్ ప్లేస్ అంటాం. అండ్ టేక్ సమ్‌వన్స్ టెంపరేచర్. సో, వేరే వాళ్ళ యొక్క టెంపరేచర్‌ని కూడా మనం చూడటాన్ని టేక్ సమ్‌వన్స్ టెంపరేచర్ అంటారు. అంతేగాని వాళ్ళ టెంపరేచర్ మనం తీసుకోవడం కాదు. ఒకళ్ళకి మనం థర్మామీటర్ ఉపయోగించి ఫీవర్ లేకపోతే టెంపరేచర్ ఎంత ఉందో మనం టెస్ట్ చేస్తాం. సో, దాన్ని టేకింగ్ టెంపరేచర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ బ్రేక్. సో, కొలొకేషన్స్ విత్ బ్రేక్. బ్రేక్ ఏ హ్యాబిట్. మనకున్నటువంటి ఈ యొక్క అలవాటుని అది చెడ్డ అలవాటుగా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. నీకున్నటువంటి ఒక చెడ్డ అలవాటుని నువ్వు వదిలేసావు. అలా వదిలేయడాన్ని ఏమంటారంటే బ్రేక్ ఏ హ్యాబిట్. ఓకే. నెక్స్ట్ బ్రేక్ ఏ లెగ్. కాలు ఇరగ్గొట్టుకోవటం. బ్రేక్ ఏ ప్రామిస్. నీకిచ్చేటువంటి మాటను నువ్వు నిలబెట్టుకోలేకపోవడం. బ్రేక్ ఏ రికార్డ్. సో, నువ్వు ఒక కొత్త రికార్డ్‌ని సృష్టించావనుకో, దాన్ని బ్రేకింగ్ ఏ రికార్డ్ అంటారు. బ్రేక్ ఏ విండో. సో, విండో పగలగొట్టడం. అండ్ బ్రేక్ సమ్‌వన్స్ హార్ట్. ఎదుటివారి హృదయాన్ని గాయం చేయడం. బ్రేక్ ద ఐస్. సో, బ్రేక్ ద ఐస్ అంటే ఐస్‌ని ముక్కలు చేయడం అని కాదు. ఓకే. స్టార్ట్ ఏ కన్వర్జేషన్. ఓకే. బ్రేక్ ద సైలెన్స్. సైలెంట్‌గా ఉండకుండా మనం బిగిన్ ఏ స్పీచ్ ఆర్ కన్వర్జేషన్. మనం మాట్లాడటాన్ని ప్రారంభించడాన్నే బ్రేక్ ద ఐస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ బ్రేక్ ద లా. అంటే చట్టాన్ని అతిక్రమించడం. నెక్స్ట్ బ్రేక్ ద న్యూస్ టు సమ్‌వన్. ఓకే. సో, మనం ఏదైనా వార్తను ఎవరికైనా తెలియజేయడం. బ్రేక్ ద రూల్స్. రూల్స్ మనం అధిగమించడాన్ని బ్రేక్ ద రూల్స్ అని చెప్పేసి అంటారు. సో, దీస్ ఆర్ ద కొలొకేషన్స్ విత్ బ్రేక్. నెక్స్ట్ విత్ క్యాచ్. క్యాచ్ ఏ బాల్. మనం గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి. సో, క్రికెట్ ఆడుతుంటే ఆ యొక్క బ్యాట్స్‌మెన్ కొట్టినటువంటి బంతి గాల్లోకి లేచినప్పుడు నువ్వు దాన్ని క్యాచ్ తీసుకోవాలి. దాన్నే క్యాచ్ ఏ బాల్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్యాచ్ ఏ బస్. ఓకే. నువ్వు బస్సు అందుకోవడం. క్యాచ్ ఏ చిల్. ఓకే. క్యాచ్ ఏ చిల్ అంటే కూలింగ్. క్యాచ్ ఏ కోల్డ్. చిల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కోల్డ్. సో, యూ సే చిల్ వెదర్. ఓకే. చిల్ మీన్స్ somewhat drizzling and cool breeze. So, cold means where the temperature comes down and where you shiver. Next, catch a thief. దొంగని పట్టుకోవడం. క్యాచ్ ఫైర్. మంట అడ్డుకోవడం. క్యాచ్ సైట్ ఆఫ్. సో, మనం దేన్నైనా చూడడం. క్యాచ్ సమ్‌వన్స్ అటెన్షన్. సో, వేరే వాళ్ళు చెప్పేదాన్ని మనం జాగ్రత్తగా వింటాం. క్యాచ్ సమ్‌వన్స్ ఐ. ఎదుటివారి మరి ఐ కాంటాక్ట్ కలిగి ఉంటాం. ఎదుటివారితో ఐ కాంటాక్ట్ మనం కలిగి ఉండటాన్ని క్యాచ్ సమ్‌వన్స్ ఐ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్యాచ్ ద ఫ్లూ. మనకి కోల్డ్ అండ్ ఫీవర్ అటాక్ అయితే దాన్ని ఫ్లూ అని చెప్పేసి అంటారు. సో, ఇవి కొలొకేషన్స్ విత్ క్యాచ్. నెక్స్ట్ కొలొకేషన్స్ విత్ వెర్బ్ పే. పే ఏ ఫైన్. సో, ఫైన్ అంటే అపరాధ రుసుము చెల్లించటం. చేసినటువంటి తప్పుకి మనం డబ్బులు కట్టాన్ని ఫైన్ అంటారు. సో, పే ఏ ఫైన్. నెక్స్ట్ పే అటెన్షన్ అంటే ఫోకస్ అనమాట. నెక్స్ట్ పే బై క్రెడిట్ కార్డ్. మనం క్రెడిట్ కార్డ్ ఉపయోగించి మన యొక్క బిల్స్ ఏమైనా చెల్లించడం. ఓకే.
కరెంటు బిల్లు కానీ, క్రెడిట్ కార్డు ఏదైనా. ఓకే. క్రెడిట్ కార్డ్ ఉపయోగించి మనం షాపింగ్ గానీ, ఏవైనా చేసినట్లయితే దాన్ని పే బై క్రెడిట్ కార్డ్ అంటారు. నెక్స్ట్ పే క్యాష్. సో, నగదు రూపంలో డబ్బులు చెల్లించడాన్ని పే క్యాష్ అంటాం. నెక్స్ట్ పే ఇంట్రెస్ట్. సో, వడ్డీ మనం చెల్లించడాన్ని పే ఇంట్రెస్ట్ అంటాం. నెక్స్ట్ పే సమ్‌వన్ ఏ కాంప్లిమెంట్. ఎదుటి వారిని పొగడటం. పే సమ్‌వన్ ఏ విజిట్. ఎదుటి వారిని మనం దర్శించటం. పే ద బిల్. బిల్లు చెల్లించటం. పే ద ప్రైస్. దాని యొక్క ఏదైనా వస్తువుకి వెల చెల్లించడాన్ని పే ద ప్రైస్ అంటారు. నెక్స్ట్ పే యువర్ రెస్పెక్ట్స్. సో, మనం ఎదుటి వారిని గౌరవించటాన్ని పేయింగ్ రెస్పెక్ట్ అంటారు. సో, ఇవి కొలొకేషన్స్ విత్ పే. నెక్స్ట్ కొలొకేషన్స్ విత్ సేవ్. సేవ్‌తో వచ్చేటువంటి కొలొకేషన్స్ వర్డ్స్ ఏంటంటే, సేవ్ ఎలక్ట్రిసిటీ. మనం ఏమి సేవ్ చేయాలి? ఎలక్ట్రిసిటీ. విద్యుత్తును మనం సేవ్ చేయాలి. నెక్స్ట్ సేవ్ ఎనర్జీ. మన ఎనర్జీని కూడా సేవ్ చేయాలి. ఎనర్జీ అంటే పవర్. సేవ్ మనీ. డబ్బులు కూడా సేవ్ చేయాలి. సేవ్ వన్స్ స్ట్రెంగ్త్. మన బలాన్ని కూడా మనం సేవ్ చేసుకోవాలి. అండ్ సేవ్ సమ్‌వన్ ఎ సీట్. ఓకే. మనం ఎవరికైనా సీట్ కూడా మనం ఎదుటివారి కోసం ఉంచాలి. సేవ్ సమ్‌వన్స్ లైఫ్. ఎదుటివారి ప్రాణాలను మనం కాపాడినట్లయితే సేవింగ్ సమ్‌వన్స్ లైఫ్ అంటాం. సేవ్ సంథింగ్ టు ఎ డిస్క్. ఓకే. డిస్క్ అంటే ఇట్ ఈస్ నాట్ డిఐఎస్సి. ఓకే. సో, ఇట్ ఈస్ డిఐఎస్కే. ఓకే. నెక్స్ట్ సేవ్ స్పేస్. సేవ్ టైమ్. నెక్స్ట్ సేవ్ యువర్ సెల్ఫ్ ద ట్రబుల్. అంటే సమస్య నుంచి మనం బయటికి రావటాన్ని సేవ్ యువర్ సెల్ఫ్ ద ట్రబుల్ అని చెప్పేసి అంటాం. సో, ఇవి మనం సేవ్ గురించి చూస్తే. నెక్స్ట్ కీప్ గురించి చెప్పుకుంటే, కీప్ ఏ డైరీ. మన ఒక పుస్తకం. డైలీ యాక్టివిటీస్ రాసేదాన్ని డైరీ అని చెప్పేసి అంటారు. ఓకే. దేర్ ఆర్ 2 డైరీస్. DIARY, DAIRY. ఓకే. DAIRY అంటే వేర్ యూ కెన్ గెట్ మిల్క్ అండ్ అదర్ మిల్క్ ప్రొడక్ట్స్. ఓకే. పాల కేంద్రం, స్వీట్స్ ఇవన్నీ ఉండేటువంటి దాన్ని DAIRY అంటారు. డైరీ అది కూడా. ఇది DIARY అంటే మనం రోజు లేచి ఏం చేసాం, ఏ టైంకి ఏం చేసాం, ఎవరిని కలిసాం, ఓకే, ఎంత మనీ ఖర్చు పెట్టాం, ఎంత మనీ సేవ్ చేస్తున్నాం. ఈ యొక్క డైలీ యాక్టివిటీస్, దినసరి చర్యలు రాసేటువంటి దాన్ని DIARY డైరీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ కీప్ ఏ ప్రామిస్. అంటే మనం ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడం. ఓకే. మన యొక్క మాటని నిలబెట్టుకోవటం, దాన్ని కీప్ ఏ ప్రామిస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ కీప్ ఏ సీక్రెట్. సో, మీకు మీ ఫ్రెండ్ ఎవడైనా వాడి సీక్రెట్ మీకు చెప్పారనుకోండి, ఓకే, వాడు చెప్పిన దాన్ని నువ్వు 10 మందికి చెప్పావనుకో, దాన్ని ఏమంటారు? ప్రోపగాండా అంటారు. ఓకే. ఆర్ రివీలింగ్ ద సీక్రెట్. రహస్యాన్ని బట్టబయలు చేయడం. సో, రివీలింగ్. ఓకే. ఎదుటి వారికి తెలియజేయడం రివీల్ అంటారు. అలా కాకుండా వాడు చెప్పింది నీ దగ్గర ఉన్నది, ఎవరికి నువ్వు చెప్పలేదనుకో, సో దాన్ని కీప్ ఏ సీక్రెట్. రహస్యాన్ని నీ దగ్గరే ఉంచుకోవటాన్ని కీప్ ఏ సీక్రెట్ అంటారు. నెక్స్ట్ కీప్ అన్ అపాయింట్మెంట్. నువ్వు ఎవరైనా కలవాలి, డాక్టర్ని కలవాలనుకో, ఓకే, సో నువ్వు ఒక అపాయింట్మెంట్ని, నువ్వు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ నువ్వు కరెక్ట్ టైంకి వెళ్ళినట్టయితే యూ కీప్ అన్ అపాయింట్మెంట్ అని అర్థం. నెక్స్ట్ కీప్ కామ్. ఓకే. కామ్గా ఉంటాం.
కీప్ కంట్రోల్, కంట్రోల్డ్గా అంటే ఎలాంటి ఎమోషనల్గా బరస్ట్ అవ్వకుండా కంట్రోల్డ్గా ఉంటాయని కీప్ కంట్రోల్ అంటాం. ఓకే, మన కోపం కానీ ఉద్రేకాన్ని కానీ నియంత్రించుకోవడం. నెక్స్ట్ కీప్ ఇన్ టచ్ అంటే ఎదుటివారితో టచ్లో ఉంటాం, అప్పుడప్పుడు పలకరించటం, ఫోన్ చేయటం, మాట్లాడటం లాంటి కీప్ ఇన్ టచ్ అంటారు. కీప్ క్వైట్ అంటే కీప్ సైలెంట్ అని. కీప్ సమ్వన్స్ ప్లేస్ ఎదుటివారికి ప్లేస్ ఉండటం. కీప్ ద చేంజ్ ఓకే, చేంజ్ ఉంటాం. సో ఇవి కీప్ ద కొలొకేషన్స్. నెక్స్ట్ విత్ కమ్. సో కొలొకేషన్స్ దట్ గో విత్ కమ్. సో కమ్ అనేటువంటి వాటితో ఉపయోగించే ఏంటంటే కమ్ క్లోజ్ అంటే దగ్గరగా రావటం. కమ్ కంప్లీట్ విత్ అంటే నియర్ బై కంప్లీషన్. ఓకే, కమ్ డైరెక్ట్ సో డైరెక్ట్గా రావడం. కమ్ ఎర్లీ అనుకున్న సమయానికి ముందుగా రావడం. కమ్ ఫాస్ట్ అందరిలో మొదటగా రావడం. కమ్ ఇంటూ వ్యూ వెలుగులోనికి రావడం. కమ్ లాస్ట్ చివరిగా రావడం. కమ్ లేట్ లేట్గా రావడం. కమ్ ఆన్ టైం అంటే సరైనటువంటి సమయానికి. ఇప్పుడు మీకు నేను క్లాసు 10కి ఉన్నదని చెప్పా, మీరు 10కి వచ్చారు. లేదు 5కి అని చెప్పా, మీరు 5కి వచ్చారనుకోండి. సో మీరు ఎగ్జాక్ట్గా 5కి వచ్చినట్లయితే దాన్ని ఆన్ టైం అని చెప్పేసి అంటారు. ఓకే, నేను 5 క్లాస్ ఉందని చెప్పాను అనుకోండి, మీరు 4:55కి మీరు క్లాస్కి వచ్చారనుకోండి, కమ్ ఇన్ టైం అంటాం. అలా కాదు, మీరు 5:05కి వచ్చారనుకోండి, లేదు 5:01కి వచ్చినా 5:02కి వచ్చినా ఓకే, అనుకున్న టైంకి మీరు తర్వాత వచ్చారనుకోండి, కమ్ లేట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దట్ ఈజ్ కమ్ టైం, కమ్ ఇన్ టైం, ఓకే, కమ్ లేట్. ఓకే, సో ఇన్ టైం అంటే ఎర్లీ అని అర్థం. ఓకే, కమ్ ఎర్లీ అన్నా కమ్ ఇన్ టైం అన్నా ఒకటే. నెక్స్ట్ కమ్ ప్రిపేర్డ్. కమ్ ప్రిపేర్డ్ అంటే సిద్ధమై రావడం. కమ్ రైట్ బ్యాక్ ఓకే, సో మళ్ళీ వెనక్కి రావడం. కమ్ సెకండ్ రావడం. కమ్ టు ఏ కాంప్రమైజ్ ఓకే, ఎదుటి వాళ్ళతో మనం కాంప్రమైజ్ అవటం. కమ్ టు ఏ డెసిషన్ సో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం, ఒక నిర్ణయానికి రావడం. కమ్ టు ఎన్ అగ్రిమెంట్ ఏదైనా ఒప్పందానికి రావడం. కమ్ టు ఎన్ ఎండ్ ఏదైనా పూర్తి చేయడం. కమ్ టు ఏ స్టాండ్ స్టిల్ అలా కాకుండా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం. అండ్ కమ్ టు టర్మ్స్ విత్ మనం ఎవరితో అయినా మరి మనం అనుకున్నటువంటి టర్మ్స్ ఓకే వాటి గురించి డిస్కస్ చేయటం. అండ్ కమ్ టు ఏ టోటల్ ఆఫ్ మరి టోటల్ చేయటం. కమ్ అండర్ అటాక్ సో ఎదుటి వాళ్ళని అటాక్ చేయటం. సో నెక్స్ట్ కొలొకేషన్స్ విత్ గో. గో అబ్రాడ్ విదేశాలకు వెళ్ళడం. కమ్ ఆస్ట్రే అంటే దూరంగా వెళ్ళడం. గో బ్యాడ్ చెడుగా వెళ్ళడం. గో బాల్డ్ బాల్డ్ హెడ్ తెచ్చుకోవడం. గో బ్యాంక్రప్ట్ దివాలా తీయడం. బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీయడం. సో దివాలా తీయడం అంటే తెలుసు కదా. సో అప్పులు తీర్చలేనటువంటి స్థితిలో ఐపీ పెట్టాడు అంటారు వాడిని. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్. నాకున్నటువంటి అప్పులు నేను తీర్చలేను, నాకు ఆస్తులు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి నువ్వు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుంటావు, దాన్నే ఐపీ అంటారు, ఇన్సాల్వెన్సీ పిటిషన్. దాన్నే బ్యాంక్రప్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ గో బ్లైండ్ గుడ్డివాడు అవడం ఓకే, చూపు కోల్పోవడం. గో క్రేజీ
ఓకే. సో మ్యాడ్ అనమాట ఇంకా పిచ్చి. గో డార్క్, చీకట్లోకి వెళ్ళడం. గో డెఫ్, చెవిటివాడు కావడం. గో ఫిషింగ్, చేపలు పట్టడానికి వెళ్ళడం. గో మ్యాడ్, ఓకే. సో మ్యాడ్ అంటే పిచ్చి, క్రేజీ అంటే ఇంకా సమ్వాట్ డిఫరెంట్ అనమాట, ఇంకా ఎక్కువ. గో మిస్సింగ్, కనిపించకుండా పోవడం. గో ఆన్ ఫుట్, నడుచుకుంటా వెళ్ళడం. గో ఆన్లైన్, సో ఆన్లైన్లోకి వెళ్ళడం. గో అవుట్ ఆఫ్ బిజినెస్, సో వ్యాపారం నుంచి దూరంగా వెళ్ళడం. గో ఓవర్సీస్, ఇతర దేశాల కంటే సముద్రంలో ప్రయాణం చేయడం. గో క్వైట్, ఓకే, సైలెంట్గా ఉండటం. గో సైలింగ్, సో జర్నీ అనే హ్యూజ్ షిప్, ఓకే. గో టు వార్, యుద్ధానికి వెళ్ళడం. గో ఎల్లో, గో ఎల్లో అంటే మరి పచ్చగా అవడం కాదు, ఓకే. డిసప్పాయింటెడ్, నిరాశ, నిస్పృహలకు గురవడాన్ని గో ఎల్లో అని చెప్పేసి అంటారు. గో పేల్ అని కూడా అదే, ఓకే. గో ఎల్లో కానీ గో పేల్ అన్నా కూడా అదే, ఓకే. నెక్స్ట్ కొలొకేషన్స్ విత్ గెట్, సో గెట్ ఉపయోగించి ఏమున్నాయి? గెట్ ఏ జాబ్, ఉద్యోగాన్ని పొందడం. గెట్ ఏ షాక్, ఓకే, ఒక షాక్ అనమాట, ఏదైనా షాకింగ్ న్యూస్. గెట్ యాంగ్రీ, కోపం తెచ్చుకోవడం. గెట్ డివోర్స్డ్, సో విడాకులు, లివింగ్ వైఫ్ ఆర్ హస్బెండ్. గెట్ డ్రంక్, మందు తాగడం. గెట్ ఫ్రైటన్, భయపడటం. గెట్ హోమ్, ఇంటికి వెళ్ళడం. గెట్ లాస్ట్, పోగొట్టుకోవడం. గెట్ మ్యారీడ్, పెళ్లి చేసుకోవడం. గెట్ నోవేర్, సో ఎక్కడికి వెళ్ళకుండా ఉండటం. గెట్ పర్మిషన్, అనుమతి పొందటం. గెట్ ప్రెగ్నెంట్, ఓకే, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటం. గెట్ రెడీ, సిద్ధంగా ఉండటం. గెట్ స్టార్టెడ్, ఓకే, స్టార్ట్ అవటం. గెట్ ద ఇంప్రెషన్, ఒక ఇంప్రెషన్కి మనం క్రియేట్ చేసుకోవటం. గెట్ ద మెసేజ్, ఏదైనా సందేశాన్ని పొందటం. గెట్ ద శాక్, ఓకే, సో బ్యాగ్, ఓకే, బ్యాగ్ పొందటం. గెట్ అప్సెట్, ఓకే, సో నిరాశకు గురవటం. గెట్ వెట్, ఓకే, తడిసిపోవడం. గెట్ వర్రీడ్, సో బాధపడటం. సో దీస్ ఆర్ ద కొలొకేషన్స్ విత్ వర్బ్స్, ఓకే. ఇప్పుడు దాకా మనం వర్బ్స్ ఉపయోగించి, ఓకే, కొలొకేషన్స్ ఏంటో చూసాం. నౌ మిస్లేనియస్ కొలొకేషన్స్ అంటే ఇతర, ఓకే, ఇతర కొలొకేషన్స్. సో ఏమన్నాయి ఇతరులు అంటే, సో వన్ ఈజ్ ఆన్ టైం, సమయానికి సంబంధించినటువంటివి. బ్యాంగ్ ఆన్ టైం, బ్యాంగ్ ఆన్ టైం అంటే ఒకే టైంకి, ఓకే, ఫిక్స్ అయి ఉంటాన్ని బ్యాంగ్ ఆన్ టైం అంటారు. డెడ్ ఆన్ టైం, సో మనం సమయాన్ని లూజ్ అవటం. నెక్స్ట్ ఎర్లీ 20th సెంచరీ, ఓకే, ఎర్లీ 19th సెంచరీ, సో ఇలా మనం ఏ సెంచరీ అయినా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైంతో ఫ్రీ టైం, సో ఫ్రీ టైం అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఏ సమయంలోనైనా ఎనీ టైం, ఓకే, మనం పాసిబుల్ చేసుకుంటే దాన్ని ఫ్రీ టైం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఫ్రమ్ డాన్ టిల్ డస్క్, ఓకే, దీన్నే డాన్ టు డస్క్ అని కూడా అంటారు. డాన్ అంటే సూర్యోదయం, డస్క్ అంటే సూర్యాస్తమయం, ఓకే, మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఓకే. మార్నింగ్ని డాన్ అంటారు, ఈవినింగ్ని డస్క్ అంటారు. నెక్స్ట్ గ్రేట్ డీల్ ఆఫ్ టైం, ఎక్కువ సమయాన్ని వెచ్చించి. లేట్ 20th సెంచరీ, ఓకే, లేస్ట్ 21st సెంచరీ, ఓకే. సో ఈ విధంగా ఏదైనా
చివరి భాగాన్ని లేట్ అంటాం. ముందరి భాగాన్ని ఎర్లీ అంటాం. ఓకే. ఎర్లీ అంటే ఎర్లీ 20వ సెంచరీ. ఓకే. 20వ సెంచరీలో ముందు. లేట్ అంటే చివరి. మేక్ టైమ్ ఫర్. సో దేనికైనా మనం సమయాన్ని కుదుర్చుకుంటే మేక్ టైమ్ ఫర్ అంటాం. నెక్స్ట్ ఫ్యూ డేస్, తర్వాత కొన్ని రోజులని. పాస్ట్ ఫ్యూ వీక్స్, కొన్ని వారాల తర్వాత అని. రైట్ ఆన్ టైం, సరైన సమయంలో. రన్ అవుట్ ఆఫ్ టైం, సమయాన్ని లూజ్ అవటం, కోల్పోవడం. సేవ్ టైం, టైం సేవ్ చేయటం. స్పేర్ టైం, సమయాన్ని ఖర్చు చేయడం. స్పెండ్ సమ్ టైం, కొద్ది సమయం వెచ్చించడం. టేక్ యువర్ టైం, నీకు ఇష్టం వచ్చినటువంటి సమయం తీసుకోవడం. టెల్ సమ్ ద టైం, ఇతరులకు సమయం ఎంతో చెప్పడం. టైం గోస్ బై, సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది. టైం పాసెస్, ఓకే, సమయం గడుస్తుంది. వేస్ట్ టైం, సమయం వృధా అవుతుంది. సో ఇవి టైంకి రిలేషన్స్టువంటి కొల్లోకేషన్స్. ఓకే, మనం టైంకి రిలేటెడ్గా వాడేటువంటి వర్డ్స్ ఇవి. నెక్స్ట్ బిజినెస్ ఇంగ్లీష్. సో బిజినెస్ ఇంగ్లీష్ కొల్లోకేషన్స్ ఉన్నాయి. సో బిజినెస్ ఇంగ్లీష్ అంటే వ్యాపారానికి సంబంధించినవి. సో ఎనీ బిజినెస్. యాన్యువల్ టర్న్ ఓవర్. సో యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే ఏంటంటే సంవత్సరంలో మనం సంపాదించినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉన్నదో, ఓకే, సేల్స్ ద్వారా మన యొక్క ప్రోడక్ట్స్ అమ్మేసి మనకు వచ్చినటువంటి, ఓకే, సో ఇన్కమ్ అంతా కూడా టర్న్ ఓవర్ అని చెప్పేసి అంటారు. ఒక సంవత్సర కాలంలో మనం ఆర్జించినటువంటి ఆదాయం వ్యాపారం ద్వారా ఏదైతే ఉన్నదో దాన్ని యాన్యువల్ టర్న్ ఓవర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ బిఆర్ ఇన్ మైండ్. ఓకే, అంటే మైండ్లో ఉంచుకోవడం. బ్రేక్ ఆఫ్ నెగోషియేషన్స్. మనకి బిజినెస్లో ఏముంటాయంటే నెగోషియేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ యొక్క నెగోషియేషన్స్ ఏంటంటే మన బార్గైనింగ్ అంటారు. అంటే తెలుగులో బేరం ఆడటం. మన వస్తువుని కొనేటప్పుడు ఈ వస్తువు ఎంత అంటే 100 రూపాయలు అన్నాడు అనుకోండి, ఇది 100 ఎంతకైంది, 50 కదా అని చెప్పేసి అడుగుతాం. ఓకే, లేదని చెప్పేసి ఒక 10 రూపాయలు ఇంక్రీజ్ చేసి ఒక 60కో లేకపోతే 70కో మనం కొంటాం 100కి చెప్తే. సో ఆ విధంగా మనం బార్గైనింగ్ చేయడాన్ని ఏమంటారంటే వ్యాపారంలో, సో బిజినెస్ ఇంగ్లీష్లో దాన్ని నెగోషియేషన్స్ అంటారు. ఓకే, బ్రేక్ ఆఫ్ నెగోషియేషన్స్ అంటే ఇంకా దాన్ని ఎండ్ చేయటం అనమాట. నెక్స్ట్ సీజ్ ట్రేడింగ్. సీజ్ అంటే స్టాప్. ఓకే, సీజ్ అంటే స్టాప్. సో వ్యాపారాన్ని మనం ఆఫ్ చేయటాన్ని సీజ్ ట్రేడింగ్ అంటాం. నెక్స్ట్ చైర్ మీటింగ్. సో మీటింగ్ మనం స్టార్ట్ చేసాం. ఓకే, సో మనం అక్కడ మీటింగ్లో కూర్చుంటే చైర్ మీటింగ్ అంటాం. నెక్స్ట్ క్లోజ్ ఏ డీల్. ఓకే, ఒక డీల్ని మన వ్యాపారాన్ని మనం అనుకున్నాం, ఒక రేట్ అనుకున్నాం, ఆ రేటుకి మనం తీసుకున్నాం అనుకోండి, దాన్ని క్లోజ్ ఏ డీల్ అంటాం. నెక్స్ట్ క్లోజ్ ఏ మీటింగ్. మీటింగ్ ఎండ్ చేయటాన్ని క్లోజ్ ఏ మీటింగ్ అంటాం. కమ్ టు ద పాయింట్. ఏదైనా మనం పాయింట్ని, ఓకే, చెప్పాలనుకున్నప్పుడు కమ్ టు ఏ పాయింట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ డిస్మిస్ అన్ ఆఫర్. ఎవరైనా ఆఫర్ ఇచ్చారు, మనం దాన్ని వద్దంటే డిస్మిసింగ్ ఆఫర్ అని చెప్పేసి అంటాం. డ్రా ఏ కంక్లూజన్. ఓకే, మనం చివరికి ఏదైనా ఒకటి తేల్చి చెప్పామనుకోండి, దాన్ని డ్రా ఏ కంక్లూజన్ అంటారు. నెక్స్ట్ డ్రా యువర్ అటెన్షన్ టు. మన యొక్క అటెన్షన్ని దేని మీద అయినా పెట్టినట్లయితే దాన్ని డ్రా యువర్ అటెన్షన్ టు సంథింగ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ లాంచ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఏదైనా కొత్త ప్రోడక్ట్ని మనం తీసుకొచ్చామనుకోండి, దాన్ని లాంచింగ్ అంటారు. ఓకే, సో లాంచ్ అంటే ప్రొడ్యూస్. ఓకే, బ్రింగ్ అవుట్, సో తీసుకురావడం. లే ఆఫ్ స్టాఫ్. ఓకే, స్టాఫ్కి మనం బ్రేక్ ఇవ్వడం. గో బ్రాంకప్, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, దివాలా తీయడం. గో ఇంటూ పార్ట్నర్షిప్. సో బిజినెస్లో మనకి పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. సో ఒకరితో లేకపోతే ఇద్దరితో కలిసి మనం వ్యాపారాన్ని చేసినట్లయితే, ఓకే, మనం అగ్రిమెంట్ తీసుకోవటాన్ని గో ఇంటూ పార్ట్నర్షిప్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ మార్కెట్ ఫోర్సెస్.
ఈ మార్కెట్ ఫోర్సెస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్‌లో స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉన్నది. ఈ స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళు డైలీ షేర్స్‌లో మరి ఆ షేర్ వాల్యూ ఎంతున్నది? ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అనేయి వాళ్ళు చెప్తా ఉంటారు. దేన్ని బట్టి చెప్తారంటే, మార్కెట్ యొక్క ఫోర్సెస్. అప్స్ అండ్ డౌన్స్. గోల్డ్ గానీ, తర్వాత డైలీ కమోడిటీస్, యూఎస్ డాలర్ గానీ, హెచ్చుతగ్గులు రూపీ వాల్యూలో, అలాగే రూపీ వాల్యూ టు డాలర్. రూపాయికి వాల్యూకి ఉన్నటువంటి డిఫరెన్స్‌లో గానీ, ఓకే. సో, వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మార్కెట్ ఫోర్సెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ సేల్స్ ఫిగర్స్. సో, సేల్స్ ఫిగర్స్ అంటే ఇక్కడ అంకెలు అని అర్థం. ఓకే. సో, ఎలా ఉన్నాయి? ఎంత సేల్ జరిగింది? నెక్స్ట్ టేక్ ఆన్ స్టాఫ్. స్టాఫ్‌ని అపాయింట్ చేసుకోవటాన్ని టేక్ ఆన్ స్టాఫ్ అని చెప్పేసి అంటాం. సో, ఇవి బిజినెస్ ఇంగ్లీష్ కొలోకేషన్స్. నెక్స్ట్ క్లాసిఫైయర్స్. సో, క్లాసిఫైయర్స్ ఏంటంటే, ఏ బాల్ ఆఫ్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే థ్రెడ్. థ్రెడ్‌తో కలిగి ఉన్నటువంటి బాల్‌ని ఏ బాల్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏ బార్ ఆఫ్ చాక్లెట్. చాక్లెట్. సో, మనం తినేటువంటి చాక్లెట్స్ ఉన్నాయి కదా! సో, దాన్ని ఏ బార్ అంటారు. అంతేగాని పీస్ అనం. ఓకే. చాక్లెట్ బార్ అంటారు. నెక్స్ట్ ఏ బాటిల్ ఆఫ్ వాటర్. మనం దాన్ని వాటర్ బాటిల్ అని చెప్పేసి అంటాం. దాన్ని ఏ బాటిల్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఏ బంచ్ ఆఫ్ క్యారెట్స్. క్యారెట్స్‌ని బంచ్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ ఏ క్యూబ్ ఆఫ్ షుగర్. మనం తినేటువంటి పంచదార ఉంది కదా! సో, దాన్ని ఏ క్యూబ్ అంటాం. ఏ క్యూబ్ ఆఫ్ షుగర్. నెక్స్ట్ కార్డ్స్. మనం ఆడుకునేటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్లేయింగ్ కార్డ్స్‌ని ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏ ప్యాడ్ ఆఫ్ పేపర్. మనం రాసేటువంటి పేపర్ ఉంది కదా! ఆ యొక్క పేపర్‌ని ఏమంటారంటే ఏ ప్యాడ్ ఆఫ్ పేపర్ అంటారు. మనం పేపర్ ప్యాడ్ అని చెప్పేసి అంటాం. ఆ యొక్క ప్యాడ్ ఏదైతే ఉన్నదో దాన్ని పేపర్ ప్యాడ్ అంటాం. ఏ ప్యాడ్ ఆఫ్ పేపర్ అని చెప్పేసి అనాలి. సో, దీస్ ఆర్ ద కొలోకేషన్స్. ఓకే. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్. ఎనీ డౌట్స్?